మీ అందరికీ ముందుగా స్వాగతం పలుకుతున్నాను. ఏంటంటే భారత ప్రభుత్వం ఆరోగ్య శాఖ వాళ్ళు నిన్నటి రోజు నుంచి ఈ వారం అంతా కూడా ప్రజలందరికీ గుండె పోటు వచ్చి సడన్గా గుండె ఆగిపోయేట్లయితే వాళ్ళని ఎలా రక్షించాలో చెప్పండి అని డాక్టర్లకి, నర్సులకి, హెల్త్ వర్కర్స్కి అందరికీ ఆదేశాలు ఇచ్చారు. దాన్ని పురస్కరించి మా హాస్పిటల్లో నిన్నటి రోజు నుంచి ఇక వచ్చిన వాళ్ళందరికీ చేస్తాం. అలాగే కాలేజీలో వాళ్ళ విద్యార్థులకి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. మొత్తం నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే మా డాక్టర్ల సంఘానికి నేను జాతీయ అధ్యక్షుడిగా, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ మీ అందరూ తెలుసు, దానికి చైర్మన్గా ఉన్నాను. అదే దీని అంతా పురస్కరించుకొని నిన్న ఇవాళ ఇంకా వరుసగా ఈ వారం రోజులు కొన్ని వేల మందికి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఉదయం సాయంత్రం చెప్తున్నా, పేషెంట్ చూస్తున్నాను, మధ్యలో కొద్దిసేపు ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశంలో చాలా మంది చూసే పేపర్లో చూస్తున్నారు, వింటున్నారు, ఉన్నట్టుండి నడుచులు చప్పని పడిపోతున్నారు, ప్రాణం పోయి గుండె అయిపోతుంది, ఏదో వాకింగ్ చేస్తూ గుండె అయిపోతుంది. ఇలా రకరకాల గుండె అయిపోవడం. మనం రోడ్డు మీద పెడుతుంటాం, ఏదో ఒక కారు గుద్దుతుంది, ఎగిరి కింద పడతాం, ఒంటి మీద దెబ్బలు ఉండవు కానీ గుండె చచ్చిపోతాడు. మేడ కింద పడతాడు, కరెంట్ షాక్ కుడుతుంది, కరెంట్ షాక్ కుడితే కొంచెం చనిపోతారు కదా, గుండె అయిపోతుంది కదా. కరెంట్ షాక్ తగిలితే గుండె అయిపోతుంది. నీళ్ళలో మునుగుతారు, ఊపిరాడు చనిపోతుంటారు. లేదా ఆల్రెడీ మనకు తెలియకుండా గుండె జబ్బు ఉండి ఉందని తెలీదు. ఏమిటంటే నిన్న మన బాగా మాట్లాడి ఇప్పుడు మాట్లాడితే కన్నారండి చిన్న విన్నారా మాట్లాడినా? నిన్న మొన్న బాగానే ఉందాడండి, సడన్ గా కడుతాలి పడిపోయి, అంతే ఇంకా ఈ మాట లేదు, అయిపోయి చచ్చిపోయాడండి. చాలా కామన్ గా మనం వినే మాట అది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని మాత్రం మన పక్కన వాళ్ళని గుర్తించి వాళ్ళ గుండెకి మసాజ్ చేస్తే, చేయవలసిన రీతిలో చేస్తే తిరిగి కోలుకుంటారండి. 100కి 60 నుంచి 80 మంది బతుకుతారు, మామూలుగా బతుకుతారు. అది తెలియక ఏం చేస్తాం, పడిపోయాడురా అంటారు, ఏదో చేస్తారు, ఊరికి రుద్దుతుంటారు. ఇలా చేయి గుండుతూ రుద్దుతా, కాళ్ళు రుద్దుతుంటా, చేరుతుంది. ఏం ఫలితం? కాళ్ళు రుద్ది, చేతులు రుద్ది ఏం ఫలితం లేదు. చేయవలసింది అది చెప్పడం కోసమే ఇది పెట్టుకున్నాం. దీని ఆవిడ సిపిఆర్ అంటారు. అంజక సిపిఆర్ అవేర్నెస్ బైక్ అని పెట్టారు. సిపిఆర్ అంటే సి అంటే కార్డియో, పి అంటే పల్మనరీ రీసక్సినేషన్. గుండె ఊపిరితిత్తులు పనిచేయడం మానేస్తే, ఆగిపోతే తిరిగి వాటిని పనిచేసేది చేయడం సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి వద్దా? పడిపోయిన వదిలేద్దామా? లేకపోతే వద్దు కదా. అది మన తండ్రే కావచ్చు, తల్లే కావచ్చు, మన కూతురే కావచ్చు, మన అన్నయ్య కావచ్చు, ఎవరు మన పక్కింటి వాడవచ్చు, మన ఫ్రెండ్, మన ఆత్మీయులు కావచ్చు. మనం చేయబోతుంది. ఎందుకు చెబుతా, మా నాన్నగారు చక్కగా నడిచాడు, 73 సంవత్సరాలు. ఆయన ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ అలంకార బీటికి బాట 40 నిమిషాలు పడుతుంది, తప్పకి వెళ్ళిపోయారు. అక్కడే ఉంటే మా నాన్నగారు రక్షించుకోండి. ఎవడో ఇలా కార్లో వేసుకొని డాక్టర్ తీసుకెళ్ళారు. అప్పుడు అరే సిపిఆర్ చేస్తే మా నాన్నగారు చాలా హెల్తీగా ఉండేవారు. సిపిఆర్ చేస్తే బతికోడు. ఎందుకు? మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు ఒకసారి మాట్లాడుతూ చక్కగా డబ్బరికి ఉండిపోయాడు, అయిపోయాడు. ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా ఆ పక్కన వాళ్ళు సిపిఆర్ చేయడం తెలుసుంటే ఆయన బతికేవాడు. గొప్ప సైంటిస్టు. తెలియకపోవడం, ఇలాంటి సావులు మన ఇండియాలోనే వింటాం, మాటికి వింటాం. నేను చెబుతారు, మన ఆదివారం ఫంక్షన్కి వెళ్ళా, వాళ్ళ ఫ్రెండ్ ఎస్ఆర్ కాదు వాకింగ్ చేస్తూ ఆయన వాకింగ్ అంట ఇలా నడుస్తుంటాడు, అక్కి ఇలా అనకపోయి ఇలా నడుస్తూ టప్పును పడిపోయాట, అంతే. ఇక గుండె లేదు, ఏం లేదు. అంటే ఆల్రెడీ గుండె ఉంటుంది ప్రాబ్లం. అలాంటి వాడు పోలేడా, అవి వెంటనే అక్కడ చేసి మసాజ్ చేసేదే బతికేవాడు.
ఆయన ఏడుపు ఏడుస్తున్నా, నా స్నేహితుడండి, నాకు ఎంతో స్నేహితుడండి, పెద్దలు చేసేకెళ్ళి ఆగిపోయిపోయాడు అన్నాడు. తెలియ కూడా గుండె జబ్బు ఉండి ఉంటుంది. కానీ అరే కోల్పోయి ఏడుస్తాడు, వదిలిపెట్టాడు, అంత ఏడుస్తాడు. కారణం ఏంటి? తెలియకపోవడం వల్ల. అది చెప్పడం కోసమే హాస్పిటల్ పేషెంట్స్ చూడొచ్చు. కానీ నేను మాత్రం పరిగెట్టుకుని లాస్ట్ ఇయర్ 10 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాం. 10 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాను ఆ ఎన్టీఆర్ జిల్లాలో. అది ఈ మాట కూడా అలాగే చేయాలని పెట్టుకున్నాం. ఎంత కొద్ది నిమిషాలు. ఇప్పుడు ఏంటంటే సిపిఆర్ ఎవరికి అవసరం అవుతుంది అంటే ఆల్రెడీ మనకు తెలియకుండా గుండె జబ్బున వాళ్ళకి, లేదా గుండె జబ్బున వాళ్ళకన్నా వాడికి కరెంట్ షాక్ కొట్టి పడిపోయిన వాళ్ళకి, రోడ్డు మీద సడన్గా లారీ కారు కామరేగా గుద్దేడ బైకో గుద్దే డన్ కింద పడతాడు, దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలితే గుండె అయిపోతుంది గట్టిగా. మేడ మీద కింద పడి పిల్లలు పై కింద పడుతుంటారు, పెద్దలు కూడా పడుతుంటారు, కింద పడిపోతారు. ఆ పడిపోయినప్పుడు దెబ్బ ఏదో పెద్ద పోతాండి. ఆ దెబ్బకి నీళ్ళలో మునిగి వాడికి ఎందుకు అయిపోతాడు? నీళ్లు ఊపిరితిత్తులో అంటాడు, అంటే ఊపిరితిత్తులకు వెళ్ళిపోతాయి. ఊపిరితిత్తులకు వెళ్ళిపోతే వాడిని తీసుకొచ్చి అన్నీ పడుకోబెట్టేసేసి ఒక్కసారి ఇది గట్టిగా పొట్ట ఇలా పైకి నొక్కితే పొట్టలోకి నీళ్ళు తాగితే ఏమవుదండి? ఊపిరితిత్తులు వెళ్తాయి. ఒక్కసారి గట్టిగా నొక్కేస్తే ఊపిరి నీళ్ళు కొద్దిపాటి పెద్ద ఎక్కడలో ఆ కొద్దిపాటి నీళ్ళని పైకి నెట్టేస్తాం. రెండోది వాడికి గుండె అయిపోతుంది, ఊపిరి అయిపోతే గుండె అయిపోతుంది. గాలి ఆడిపోతే ఇప్పుడు ఉరిపోసుకుంటున్నారు, ఉరిపోసి చచ్చిపోయి కట్టేసి గాలి అయిపోయితే గాలి అయిపోతే గుండె అయిపోతుంది, అంతే కదా. గాలి ఉంటేనే గుండె ఆడుతుంది, గుర్తుంచుకోండి. గాలి అయిపోతే గుండె అయిపోతుంది. ఉరిపోసాడు తాడేసి బిగించుకుంటే ఎందుకు ఇచ్చాడు? గుండెకి చేయలే కదా, చచ్చిపోయాడు గాలి ఆడలేక. అలా వాడు ఎంతమంది చూస్తున్నాం, ఎందుకు చచ్చిపోతారు? గాలి అందక. వాడు గాలి అందించాలి. మనం గాలి అందించి ఆగిపోయిన గుండెని ఆడేటట్టు చేయాలి. అది ఎలాగా? కార్డియాక్ మసాజ్. సింపుల్, మీకు చూపిస్తాను. చాలా సింపుల్ టెక్నిక్, అందరు తెలుసుకోండి. అవసరం అన్నా కాదు చెప్పండి. అవసరం అయితే ముందు వెళ్తా, మానేస్తా. చెప్పమంటారా వద్దంటారా? ఎందుకంటే అవసరమే కదా. లేదా ఏంటి మేము హాస్పిటల్కి వచ్చాము, మా డాక్టర్ గారు ఏంటి ఈ కథలు చెబుతారు అనుకోండి. కథలు చెబుతాడు ఈయన, కథలు కాదు. మీ అందరికి తెలిసినవే మళ్ళీ ఆ తప్పు మనకు తెలిసిండగా జరగకూడదు. ఆ తప్పు తక్కిన వాడు చేయకూడదు, మనం చేసి చూపించాలి. మనం అందరికంటే స్పెషల్గా ఉండాలి. అంచేత ఏ కారణాల్లో గుండె అయిపోతుంది, ఊపిరి అయిపోతుందో చెప్పాను మీకు. ఏం చేయాలి? సడన్గా మనిషి పడున్నాడు, సడన్గా పడ్డాడు, చూశారు మీరు, వెంటనే పడిపోగానే మీకు ఒక సహాయం కూడా కావాలి కదా. ఒక్కళ్ళు ఇప్పుడు చేయరు. ఎవరికి ఉన్నారు రండి, ఒక్కసారి రండి అని అరవాలి. ఒక అరుపు. ఎవరున్నారు ఒకసారి రండి, హెల్ప్ కావాలి రండి అని వరపరిచి వెంటనే వీడు బతుకున్నాడా, గుండె అయిపోయిందా, లేకపోతే ఏంటి అని తెలుసుకోవడం కోసం దగ్గరికి వెళ్ళి ఇలా మనిషి ఒకను, హలో ఇక ఏం చేయాలి? ఇలా పట్టుకో, ఇక్కడ హలో బాగున్నావా, హలో హౌ ఆర్ యూ, ఓకేనా అని కొట్టాలి. ఎక్కడ భుజాల దగ్గర ఇలాగా, గుండెమే కాదు ఇలా పక్కన భుజాల మీద, ఓకేనా అని అంటే ఏమైనా కాస్త మందు కొట్టి పడ్డాడో లేదా ఫిట్స్ ఉందో అనుకోండి, వాడు కాస్త అలా కలుతాడు. గుండె అయిపోయినవాడు కలుతాడా? ఊపిరి అయిపోయి కలుతాడా? కదలడు కదా. అంటే ముందు అయిపోయా కదడు, ఓహో ఏదైనా చూసి అక్కడ చేయాలి. వెంటనే క్షణాలు అంతా కూడా క్షణాల్లో జరగాలండి. అలా కొట్టివాడు ఏం కదడు, ఓహో ఇదైంది వెంటనే. అయినా సరే మనం ఏం చేయాలంటే ఈ ముక్కుదండి, ఇక్కడ ఇలా ముక్కు దగ్గర చేయి పెట్టాలి. ముక్కు దగ్గర చూడండి, ముక్కు దగ్గర ఈ ముక్కు దగ్గర చెవి పెట్టాలి. చెవి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఆ గాలి వదులుతుంటే కొద్దిగా అయినా సరే చెవిలో తగులుతుంది. గాలి తగలేదంటే ఊపిరి అయిపోయట్లే, అవునా? ఇంకోటి నా కళ్ళు ఎక్కడ ఉండాలి సార్? ఇక్కడ ఉండాలి. ఛాతీ మీద ఉండాలి. ఛాతీ మీద కళ్ళు ఉండాలి. ఎందుకని? ఇక్కడ తైలాన్ని ఛాతీ కదులుతుందా లేదా అని చూడాలి. ఇక్కడ చెవులో పెట్టాను, శబ్దం రావచ్చు,
ఆ శ్వాస తెలుస్తుంది, ఇక్కడ ఇది లేసని చూసి ఇది చూడాలి. ఇది అయిపోయాక ఇక ఏం చేయాలి? గుండె ఆడుతుంది. ఇప్పుడు నేను శ్వాస ఆటలని చూస్తున్నా, గుండె ఆడుతుంది అనేది ఏం చేయాలంటే మీరందరూ ఇది గాలి కొట్టం కదా, ఇది గాలి కొట్టం. ఈ గాలి కొట్టారు పక్కగా చేయలేదు దట్టండి, ఇలా దట్టండి, మీరందరూ దట్టండి, పట్టుకోండి, నేను చచ్చిపోరు, పట్టుకోండి, ఒక్కద్దు. గాలి కొట్టాలి పక్కగా ఇలా వెళ్ళండి. టక్క 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 తగులుతుందా? తగలేదా? తగలేదు పోయినట్లే. మీరు ఎవరు పోయారు చెప్పండి, వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేస్తా. మీకు తగలేదా? తగ్గుతానా? ఇలాగ ఈ వేలంతే. ఇలా తీసుకెళ్ళండి, కిందకి తోయింది, ఇలా తోసి నాకు తగులుతుంది, బతిగా ఉన్నా, మీరు బతికే ఉన్నారు కదా, అందరు తగులుతుంది కదా. అలాగే ఇలాగ వేలు, రెండు బట్ట వేలు, చూపు వేలు, బట్ట వేలు, ఈ రెండు ఇలా పెట్టి గొట్టమైన ఖాతాలా ఇలా తీయాలి. చేస్తే మనకి అది ఈ తగులుతుంటే గుండె ఆడుతుండడు, తగలిపోతే గుండె రెండు. అంచేత ఇవన్నీ కూడా మొత్తం ఊపిరి, గుండె, ఇవన్నీ చెప్పలేదు టైం బట్టి. కానీ దాంతో 5 సెకండ్లో 6 సెకండ్లలో మన నిర్ధారణ వచ్చేయాలి మనిషి బతుకున్నాడో చచ్చిపోయాడు. చచ్చిపోయేది తెలిసాక ఇంకేం చేయాలంటే ఆ మనిషిని ఎప్పటికైనా కూడా కుర్చీలో ఉండొచ్చు, లేదా మంచం మీద, కానీ వెంటనే వాడిని మంచం మీద ఉంటే మెత్తగా ఉంటే కుదరదు, కింద పడుకోటాలి. అసలు జనరల్గా కింద పడ్డవాడినే మనం చూసేసి కనబడేది ఎప్పుడైనా సరే. ఈ కింద పడిపోతారు కదా, పడిపోతారు, లేదా ముందు పడిపోతారు. ఎలా పడ్డా, పక్క పడ్డా, ముందు అందరినీ వెలికేలా పడుకోబెట్టాలి. ఇలా వెలికేలా పడుకోబెట్టాలి. అర్థమైందా? ఇలా వెలికేలా మనిషి పడుకోబెట్టాలి. మనిషి వెలికల పడుకోబెట్టి వెలికల పడుకోబెట్టాం కదా. ఇంకా గుండె చేయాలి. ఎలా చేయాలంటే మనకి ఇక్కడ చూడండి, అందరూ వేరు పెట్టుకొని ఇక్కడ గుంట ఉంది కదా, చూడండి, ఇక్కడ గుంట ఉంది. మళ్ళీ ఇక్కడ పెట్టడం చెయ్యి, ఇక్కడ గుంట ఉంది. ఈ రెండిట్లకి సగం చేసి కింద ఈ చెస్ట్ బోన్ అంటాం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకేసి అక్కడ దగ్గర ఈ కింద భాగంలో ఇక్కడ వీడుంది, ఇక్కడ పై భాగం, ఈ కింద భాగం, ఈ కింద భాగం చూడండి, ఇది కింద భాగం, ఇది పట్టుకోయా. ఈ కింద భాగంలో ఎడం చేయి, ఈ కింద భాగం ఇది సగం ఆఫ్, ఈ పైదం ఆఫ్, కింద ఆఫ్లో ఈ అరచేయిని ఇలా పెట్టాలి. అట్లే ఈ అరచేయిని చూడండి, అరచేయిని ఇలా పెట్టాలి. పెట్టి కుడి చేయిని ఇలా పెట్టాలి, బ్లాక్ చేయాలి. ఇలా పెట్టి ఇది తిరిగి ఇది చూసాం, మీ పూసి తప్పకుండా చేసాడు. ఇక్కడ ఈ చేతులు రెండు తిన్నగా పెట్టి ఇలా నొక్కాలి, చిన్నగా. ఇలాగ ఎంత నొక్కాలి? ఆ నొక్కుడు 2 అంగుళాల లోతుకి వెళ్ళాలి, 2 అంగుళాల లోతు. ఎందుకంటే కారు ఆగిపోతే మనం కారు నడితే కారు స్టార్ట్ అయిపోతుందా? స్టార్ట్ అయిపోతుంది. కారు ఆగిపోయిన నడితే ఆరంగానే గుండె అయిపోయినప్పుడు ఆ గుండెని స్టిమ్యులేట్ చేస్తే, ఆ గుండెని మనం స్టిమ్యులేట్ చేయాలంటే దానికి గట్టి ఒత్తిడి కలిగిస్తే అది ఆడడం మొదలు. ఇలా ఎన్నిసార్లు చేయాలి? నిమిషానికి 100 సార్లు నుంచి 120 సార్లు చేయాలి. అలా చేసే సాధారణంగా చాలా మంది 3 నుంచి 5 నిమిషాలు కోలుకుంటారండి. చాలా మంది, నేను ఎంతమంది రక్షించా. హాస్పిటల్కి వచ్చి గుండె పని వస్తారు, మాట్లాడితే పడిపోయి ఉంటారు. వెంటనే చూడు టప్పుడు హార్ట్ మసాజ్ చేస్తే కోరుకుంటారు. ఎంతమంది రోజు చదువుకున్న రోజు నుంచి చేసి ఎంతమంది చేసిన అలాగా అది చేయబోతే అయిపోతారు. అంచేత ఈ బతుకున్నదేనో ఇచ్చాను దీనికి. ఇక అది ఇచ్చాక నిమిషానికి 100 సార్లు 120 సార్లు చేయాలని చెప్పి మసాజ్ చేసిన తర్వాత ప్రతి 30 మసాజులకి ముక్కు మూసి
ఉక్కు పూసి ఈ నోటికి నోరు పెట్టి అని పెట్టి గట్టిగా లోపల పోదాలి. ప్రతి 30 మసాజులకి 2 సార్లు అని పోదాలి, గట్టిగా పోదాలి. ఊదేటప్పుడు ఇది చూడాలి, ఇది లేస్తుందా లేదా అని. గొంతుకులో అయినా అడ్డుంటే నీళ్ళలో పడ్డాడు కదా, నాసు ఉండొచ్చు, ఇంకోటి పడచ్చు, లేదా భోజనం చేసేప్పుడు ఏమైనా మాంసము గడ్డిపడచ్చు, లేదా పిల్లలకి పిల్లల నోట్లో పావలా కాసులు, ₹10 కాసులు, రూపాయి కాసులు నోట్లో పెట్టుకుంటారు. పిల్లలు పెట్టుకోరా, అది అడ్డం పడి పిల్లలు చచ్చిపోతారండి చాలా మంది. అందుకని అలాంటి వాడేంటి బ్లూ అయిపోతాడు కూడా రక్తంగా. వెంటనే నోట్లోకి వేలు పొలిచి అలా పీకేసి, లేదా గుండె మీరు లేట్ చేసే గుండె అయిపోతుంది, తీసి వాళ్ళకి మళ్ళీ మసాజ్ చేస్తే గుండె ఆగి గన్ను మళ్ళీ మొదలవుతుంది కదా అంటాడా. ఎవరికైనా గాలి అంటాడు, అనగానే అమ్మయ్యా. అయినా మనం అనకూడదు, చేస్తూనే ఉండాలి. ఇంకా 2 నిమిషాలు చెప్పు చేస్తే అప్పుడు లైన్లోకి వచ్చేస్తుంది, పరిస్థితి లైన్లోకి వస్తుంది. అర్థమైనా? ఇది ఎంతసేపు చెయ్యాలి అంటే కొంతమందికి అరగంట చేయాల్సి వస్తుంది, 40 నిమిషాలు చేయాల్సి వస్తుంది. మానే ప్రసక్తి లేదు. ఒకడు ఓపిక లేకపోతే రెండో వాడు ముట్టుకొని చేయాలి. ఒకవేళ రెండో మనిషి లేడు, మీరు ఒక్కడే ఉన్నారండి, మీరు ఒక్కడే ఉన్నారు, ఈ ఊదే ఊపు చేస్తూనే ఉండండి. గాలి ఊదపోయిన పర్వాలా, ఊతుంటే గుండె మొదలైతే ఆటోమేటిక్గా లంగ్స్ కూడా మొదలైపోతాయి. మనకి అక్కడ కావాల్సిన అంటే గుండెని ఆడించడం. గుండెని ఆడిస్తే ఆటోమేటిక్గా మనిషి ఎందుకు పుడుకోవాలంటే బ్రెయిన్ సర్క్యులేషన్. ఎప్పుడైతే బ్రెయిన్ సర్క్యులేషన్ వెళ్ళిపోతుందో, బ్లడ్ సర్క్యులేషన్తో ఊపిరితిత్తులు ఆడడం మొదలవుతాయి. అంచేత మనం ఊదలేకపోతున్నామే, అమ్మో ఊపిరే కదా ఒట్టి గుండె చేసేయటం అనుకోకండి. గుండె పని చేయడం మొదలెడితే ఆటోమేటిక్గా ఊపిరితిత్తులు కూడా ఆడతాయి, ఆటోమేటిక్గా ఊపిరితిత్తులు కూడా వస్తాయి. కానీ మనం దానికి హెల్ప్ చేయడం కోసం ప్రతి 30 కార్డియాక్ బీట్స్కి ఊతం అంతే, ఊదకపోయినా నష్టం లేదు. కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటి? కార్డియాక్ మసాజ్. ఇప్పుడు నేను మీకు చిన్న డిమాన్స్ట్రేషన్ చేస్తాను. ఇది అయిపోయాక ఏం చేయాలి ఏంటి, మీరు ఎంతసేపు అయినా 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, అరగంట 30 గంట. మా బావగారు ఒక ఆయన, మా చెల్లెలు హస్బెండ్, నేను ఉండగా సడన్గా పడిపోయాడు. ఆయన గుండె అది ఉందని అప్పుడు తెలిసింది మాకు. గుండె పొడిపోయింది అంటే నిమిషాలు దగ్గరుండి కార్డియాక్ చేసా, 5 నిమిషాలు చేసా, 10 నిమిషాలు చేసా, పావుగంట చేసా, ఆయన ఆపలా. అరగంట చేశాక అన్నాడు, అరగంట సేపు చేశాక అన్నాడు, అరగంట సేపు చేశాను. తర్వాత ఆయన 7 సంవత్సరాలు బతికాడు. బైపాస్ చేయించుకోవడం అయింది, అన్నీ అయింది. ఆయనకి గుండె జబ్బు ఉంది, ఆయనకే తెలియదు. ఆయన షుగర్ ఉంది, షుగర్ వల్ల లోపడేమో రక్తాలు దెబ్బతిన్నాయి. ఉన్నోడు ఇంకా హాస్పిటల్కి వచ్చే టైం నేను వద్దాం అనుకున్నాను, ఇంట్లో దగ్గరే ఉన్నాను, పడిపోయాడు. తప్పమని చేసే అరగంట చేయాల్సి వచ్చింది నాకు. మీ 5 నిమిషాలు చేసి ఊరుకొని పోయేవాడు. అందుకని సిపిఆర్, కార్డియో పల్మనరీ రీససిటేషన్ అనే పది. ఇది ఏమంటే చిట్కా వైద్యాలండి, చిట్కా వైద్యం. ఇది మందు లేదు, ఇంజక్షన్ లేదు, డాక్టర్ కాదు, ఎవరు లేడు. మనం ఫోన్ చేసి ఎవరై ముందు పిలిచాం కదా, ఎవరు రండి రండి అంబులెన్స్ పిలవండి అంటాం. ఈ అంబులెన్స్ వచ్చే లోపల 108 వచ్చే లోపల మనం చేయవలసింది చెయ్యాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, పడిపోతాడు, 108 ఫోన్ చేయి, 108 డాక్టర్ గారు ఫోన్ చేయి అంటారు. ఏంటిది? డాక్టర్ గారు వచ్చాక నువ్వు ఏం చేయడం చేయలేడు పోయాక. ఎందుకు? మనం చేయకపోతే, ఆ పని చేయకపోతే 5 నిమిషాల్లో గుండె ఆగిపోయిన గుండె పర్మనెంట్గా అయిపోతుంది. మనం చేయకపోతే, చేస్తుంటే ఎక్కడో కొద్ది స్టిమ్యులేషన్ ఇచ్చి అది పనిచేస్తుంది. అందుచేత చేస్తూనే ఉండండి. అనకపోయినా పర్వాలా, కానీ స్టిమ్యులేషన్ అది పెడుతూ ఉంటుంది. అంచేత ఒకళ్ళకి ఇప్పుడు మీకు డిమాన్స్ట్రేషన్ చూపిస్తాను కదా లైవ్గా చేస్తాను. పక్కలాగే
తల చేద్దాం ముందు పక్కన పడుకో. గొడ్డు తీసుకురమ్మా, రమేష్ పడుకుంటాడు. లేదు నువ్వు ఎవరు ఒకరు వచ్చి పడుకోండి. మన ఇద్దరే ఉన్నారా? తీసురా అది అక్కడి నుంచి తీసే మరి చేసి పెంచాడు. రమేష్ పడుకోమ్మా. లేదు ఒకటి వచ్చి పడుకోండి. మీలో కుర్రలు ఎవరు రారా? రావయ్యా, రా పడుకో. ఏం అవ్వవు, నేనేం చేయలేరా? చెప్పులు తీసేయి, పడుకు. వెలికల పడుకు. వెలికల మనిషి మాత్రం వెలికల పడుకోబెట్టాలి. వెలికల పడుకోబెట్టి ఇప్పుడు అయిపోయి చెప్పారు చూడ అయిపోయింది కదా, ఏది ఊపిరాడుతుందా లేదా, గుండె ఆడుతుందా కూర్చొని పొజిషన్ లేదు. అందుకోసం కింద ఇగో చూసారా అలా కూర్చోవాలి. అలా దగ్గరికి వెళ్ళి కూర్చొని చూసారా పొజిషన్ బాగా చూడండి జాగ్రత్తగా. అది దాని తెలియదు. మనిషి ఎప్పుడు కూడా కిందే పడుకోబెట్టాలి. ఎందుకంటే ఆ సర్క్యులేషన్, గుండె సర్క్యులేషన్, ఆ గుండె సరిగా లేదు, కొద్ది కొట్టుకున్నాకో ఆ బ్రెయిన్కి సరిపోదు. బ్రెయిన్కి వెళితేనే ఊపిరితిత్తులు ఆడడం అవుతాయి. అందుకని ఎప్పుడు మనిషి వెలికలా పడుకోబెట్టాలి. ఈ పొజిషన్ తర్వాత చేపెట్టు. మీ ఊరి గోజుడు ఎక్కడ చూశాడు, ఇక్కడ ముందు చూపించాడు. ఎడం చేయికి పెట్టి దీంట్లో వీడిపోలేదు. వేరు పెట్టి ఈ చూడు చిన్న మనిషి ఉండి చూసారా పొజిషన్ ఉండి ఇలా కూడా ఇలా చూసారా. చేతులు నిఠారుగా ఉన్నాయి, వంకరలేవు. చేతులు నిఠారుగా ఉండాలి. అది పెట్టి నేను నొక్కర్లే పేపరకు అక్క పెట్టి గట్టిగా నొక్కాలి. నొక్కితే దాని కిందే హార్ట్ ఉంటుంది, దాని కిందే గుండె ఉంటుంది. బాగా నొక్కాలి. నొక్కుతూ ఉండాలి. నొక్కుతూ ఉంటే చివరికి ఆ మధ్య నొక్కితే చివరికి ఏంటి గాలి అంతగా గుండె పని మరి అంటాడు. కావాలంటే మీరు మధ్యలో ఒకసారి ఇది చేపెట్టి చూడచ్చు. ఇక్కడ చూస్తే ఇది మొదలైందా అయిపోయారు, మీరు సక్సెస్ అయిపోయారు లెక్కే. ఆరంగా అది చేసి కోలుకున్న తర్వాత వెంటనే కూర్చోబెట్టకూడదు, గుర్తుంచుకోండి. వాడిని రిలాక్సేషన్ పొజిషన్ అంటాం. పక్క తిరుగు ఈ చెయ్యి కుడి చేద్దాం. అది కింద చెయ్యి కింద కాలు తినబెట్టి పై కాలు మడవాలి. అది పడు. ఇది తలకి పై చెయ్యి తల కింద పెట్టుకోవాలి. పై కాలు మొడవాలి. కింద కాలు తిన్నంగా కింద చేసి ఇలా పడుకోబెట్టాలండి. పడుకోబెడితే శుభ్రంగా గాలి తీసి ఇది మీరు చేయకపోతే ఇలాంటి వ్యక్తి పోతాడు. చేశారా 100 మందిలో 60 నుంచి 80 మంది బతుకుతారు. మనం ఇది చేయకే భారతదేశంలో కూర్చోవచ్చు. నీ పేరేంటి? నేర్చున్నావు. నువ్వు పడుకోలేక నువ్వు మర్చిపోవు. నువ్వు మర్చిపోవా తెలిసి ఇప్పుడు తీసురా అది డమ్మి పెట్టరా. కింద పెట్టు, అది అవసరం కింద పెట్టు. కింద రమేష్ నొక్కు, డమ్మి కింద పెట్టి నొక్కు చేపెట్టి. ఇందాక ఇది ఎలా పెట్టాలని ఇప్పుడు ఈయన కూర్చో పొజిషన్ చూడండి. ఇప్పుడు చూడండి నొక్కు అంతే. నొక్కు నీ బలం చిన్నంగా చూడండి. పొజిషన్ చూడండి. ఆయన పడుకొని కూర్చొని పొజిషను, ఆ చేసే పొజిషన్ చూడండి. ఏమండి నిమిషానికి 100 సార్లు నొక్కలేమా చెప్పండి. నిమిషానికి 100 సార్లు అలా చక్క ఒక 100 నుంచి 120 సార్లు. బాగురా ఇలా నొక్కాలి. చూడు నువ్వు నొక్కు. ముందు ఎడం చేయబెట్టు పెట్టి దాని చేతి కుడి చెప్పేట్టు వేడి లాక్ చేయి. చిన్నంగా ఉండు. చిన్నగా నీ బరువు అంతా రావాలగా. నొక్కు. బాబా వండర్ఫుల్ అయ్యా, వండర్ఫుల్. ఆహా నొక్కు. ఎక్సలెంట్. ఇంకోటి రండి. ఓకే ఇంకోటి రండి. ఎవరు రండి. కుర్రాళ్ళు వచ్చిన పెద్దలు ఎంపరాల రండి. నొక్కు
వండర్ఫుల్ వండర్ఫుల్. డైట్. ఆహా, వావ్, ఒక్క నిమిషం ఒకళ్ళు కొట్టు. వాడు బతికి తీర్తాడే చచ్చినోడు, చచ్చినోడా అని తిడుతూ, నా చంపు తిన్నావరా, నువ్వు బతికేవరా, తన బతికాక నీ స్నేహితుడు చచ్చినోడా, నా చంపు తిన్నావు కదరా అను. నేను చచ్చాను నేను ఒక్కరే కానీ. అర్థమైందా? చాలా బాగా చేసావు, శభాష్ శభాష్. కూర్చోండి. ఇప్పుడు అర్థమైందా మీ అందరికి? పొజిషన్ అర్థమైందా? కూర్చొని పొజిషన్. ఎందుకంటే మామూలుగా ఏదో కూర్చుని రాదు. ఆ ఫోర్స్ మన బరువు అంతా మొత్తం దాని మీద నొక్కేంత విధిగా ఉండాలి. అందుకని మీ అది ఈ విషయం చాలా చిన్న విషయం. చిట్కా విషయం కదా, చిట్కా మందులు లేవు, ఏమీ లేవు. ఈ లోపల అంబులెన్స్ వచ్చేస్తుంది, ఎక్కించుకుని దాంట్లో డీఫిబ్రిలేటర్ ఉంటుంది, ఆ షాక్ ఇస్తారు. ఆ షాక్ ఇస్తే గుండె ఆటం మొదలెడుతుంది. మన దగ్గర షాక్లు కూడా ఉండవు కదా, అది మా హాస్పిటల్ ఉన్నాయండి, మాకు ఉంటాయి, వేరే ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి షాక్ ఇచ్చేవి. మేము ఎక్కడ ఇలా చేస్తూ వెంటనే తీసుకెళ్ళేటప్పుడు పెట్టేస్తాం, గుండె అయిపోతాయి. మా షాక్ డైరెక్ట్గా గుండెకి షాక్ వెళ్ళిపోతుంది. షాక్ వెళ్తే అవుతుంది. అంచేత అలాంటివన్నీ హాస్పిటల్ చేస్తాం. అంబులెన్స్లో కూడా ఉంటుంది, డీఫిబ్రిలేటర్ అని ఉంటుంది, అది చేస్తాము. కానీ ఇది అనమాట. ఇవన్నీ నేర్పాలని అవసరం ఉందా లేదా చెప్పండి అందరికీ. మీరందరూ తెలుసుకున్నారు కనుక అందరికీ చెప్పండి. ఇంకోటి నేర్పడం 10 మందికి నేర్పితే అందరూ అవుతారు. అది చేయాలి. టైం పెట్టి కానీ నేర్ప టైం తీసుకున్నాను. ఇక మరి మామూలుగా మన పనిలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.